మరి ఈరోజు శుభదినం, న్యాయం గెలిచిన రోజని. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు న్యాయం జరిగిందని మేము ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తోట త్రిమూర్తులు మరి ఇద్దరు దళిత యువకులకి శిరోమణం చేసి మరి అవమానించినటువంటి దళితుడిని మరి కోర్టు న్యాయస్థానం కూడా మరి త్రిమూర్తులకి 18 నెలలు జైలు శిక్ష, అలాగే ఎవరైతే అతని ద్వారా ఇబ్బంది పడ్డారో వాళ్ళకి త్రిమూర్తులు అనే వ్యక్తి ద్వారా చెరొక 2 లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇవ్వటం హర్షించదగిన విషయం. అదేవిధంగా మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి. మరి అతను కూడా రాబోయే కాలంలో మరి అతనికి శిక్ష కాకుండా ఉరిశిక్ష విధించి మరి దళితులకు సముచిత న్యాయం జరిగే విధంగా, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలని, అలాగే తోట త్రిమూర్తుల్ని రేపు అనర్హత వేట వేసి మరి అతను బ్రతికి ఉన్నంత కాలం అతనికి శాసనసభ్యత్వం రద్దు చేసి శాసనమండలిలో వెళ్ళటానికి కూడా వీలు లేకుండా మరి అతన్ని బహిష్కరించాలని తెలియజేస్తూ ఈరోజు మరి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తోట త్రిమూర్తులు అనే వ్యక్తులు కేవలం దళితుల్ని టార్గెట్గా చేసి వారికి శిరోమండనం చేసి అమానుషంగా అన్యాయంగా వారు వ్యవహరించిన తీరుని ఈరోజు న్యాయస్థానం గుర్తించి వారికి 18 నెలల జైలు శిక్ష, 2.5 లక్షల జరిమానా విధించినందుకు ఆంధ్ర రాష్ట్ర దళితులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే ఆశయాలను కొనసాగిస్తున్నారో అటువంటి ఆశయాలన్నిటి కూడా దళితుల పట్ల నెరవేర్చినందుకు ఆ న్యాయవాది గారికి మేము దళితులందరం కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున మరి తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి 18 నెలలు జైలు శిక్ష మరియు 2.5 లక్షల రూపాయలు జరిమానా విధించినటువంటి ఆ యొక్క జడ్జి గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకి ఇది ఒక చెప్పుబిట్టని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాదు దళితుల పట్ల ఎవరైనా సరే ఎలాంటి అహంపూరితమైనటువంటి ప్రవర్తన చేసినా, అలాగే దళితులంటే చిన్న చూపు చూసినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇలాంటి సంఘటనలు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో చేస్తున్నారు. 7 సంవత్సరాలు రానున్న రోజుల్లో ఇటువంటి శిక్షలు మీరు తొందరలోనే మీకు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ తోట త్రిమూర్తులు అనేవాళ్ళు దుర్మార్గంగా దళితుల్ని శిరోమండనం చేసి ఒక 5 వ్యక్తుల్ని హింసించిన వ్యక్తులు. మరి న్యాయస్థానం నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది కొమ్ములు కాసినా, ఇన్ని ప్రభుత్వాలు కొమ్ము కాసినా ఒక న్యాయం అనేది ఇంకా బతికే ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక న్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క దుర్మార్గులైన తోట త్రిమూర్తులకి శిక్ష పడినందుకు మేము ఎస్సీసీల తరఫున అందరం సంతోషకరంగా భావిస్తున్నామని తెలియజేస్తున్నాం.